అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. మీరు వింటున్నది మహాభారత కథలు. మహాభారతం పంచమ వేదంగా పరిగణింపబడుతుంది. మరి మహాభారత కథలు వినేద్దామా? ప్రీవియస్ ఎపిసోడ్లో అర్జునుడి ప్రతిభ గురించి, అలానే ఏకలవ్యుని విలువిద్య నేర్చుకోవాలన్న తపన, గురుభర్తి గురించి చెప్పుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో మళ్ళీ అర్జునుడి సామర్థ్యం మరియు గురు ద్రోణుడు తన శిష్యులకి పెట్టిన పరీక్షలు చెప్పుకుందాం. ఒకరోజు ద్రోణాచార్యులు తన శిష్యులైన కురు పాండవులను వెంటపెట్టుకొని గంగానది తీరానికి వెళుతున్నాడు. దారిలో ఒక అశ్వత్థ వృక్షం కనిపించింది. వెంటనే ఆయన అర్జునుడిని పిలిచి, ఇవాళ నేను అభ్యంగనం చేద్దామనుకుంటున్నాను, నూనె సున్నెపిండి తెచ్చిపెట్టమంటూ అతనిని పని మీద పంపించాడు. అర్జునుడు వెళ్ళగానే ద్రోణుడు దుర్యోధనుని పిలిచి, నాయనా, నీకొక కొత్త విద్య చెప్తాను, నేర్చుకో అంటూ రావి చెట్టు కింద చక్రం వేసి మంత్రరహస్యం చెప్పి ఆ వృక్షానికి బాణం వేసి కొట్టమన్నాడు. దుర్యోధనుడు కొట్టాడు. చెట్టు మీద గల ప్రతి ఆకుకు ఒక్కొక్క రంధ్రం పడింది. తరువాత అందరూ గంగానది చేరుకొని స్నానం చేస్తున్నారు. ద్రోణుడి వద్ద మాత్రం ఎవ్వరూ లేరు. ఆయన కాలు పట్టి ఒక ముసలి ఈడ్చుకుపోతుంది. ద్రోణుడు కేక వేసేసరికల్లా కౌరవులందరూ పరిగెత్తుకు వచ్చారు. ఎంత ప్రయత్నించినా ఆ ముసలిని విడిపించలేక వారు తెల్లపోయి చూస్తూ ఉన్నారు. అంతలో గురువు కోసం నూనె సున్నెపిండి తెస్తూ ఉన్న అర్జునుడు అశ్వత్థ వృక్షం దగ్గరికి వచ్చాడు. చెట్టు ఆకులన్నీ రంధ్రాలు కలిగి చిత్రంగా కనిపించినాయి. కిందకి చూస్తే మంత్రచక్రం కనపడింది. చక్రం చూస్తూ అర్జునుడు గాంధీవంతో చెట్టుకు సంధించి కొట్టాడు. వెంటనే ఆకులన్నిటికీ మళ్ళీ ఒక్కొక్క రంధ్రం చొప్పున ఏర్పడింది. అర్జునుడు వెళ్ళేసరికల్లా గురువు ముసలి నోట్లో పడిపోవడం కనిపించింది. చూశాడు సవ్యసాచి. కొత్తగా నేర్చిన మంత్రం ప్రయోగించి కొట్టాడు. దెబ్బతో ముసలి శరీరమంతా సహస్ర రంధ్రాలు పడి చచ్చింది. ఈ విధంగా ద్రోణునికి గండం తప్పింది. తరువాత అందరూ కలిసి ఇంటికి మరలిపోతుండగా అశ్వత్థ వృక్షపు ఆకులకు 2 రంధ్రాలు ఎలా వచ్చాయని ద్రోణుడు ప్రశ్నించాడు. నేనే కొట్టానన్నాడు అర్జునుడు. అప్పుడు ద్రోణుడు తను చెప్పిన మంత్రాన్ని కౌరవులు మర్చిపోవటాన్ని, స్వయం కృషి చేత అర్జునుడు విద్య నేర్చుకోవడాన్ని వివరించి ఉభయుల ప్రజ్ఞలకు గల తేడాలను చూపించాడు. ద్రోణాచార్యుల వద్ద కురు పాండవులందరూ సమస్తమైన విద్యలు అభ్యసించారని చెప్పుకున్నాం కదా. వారికి విద్యలు పూర్తయ్యాయి. ఒక మంచి రోజున వారందరకు గురువు విద్యా పరీక్షలు పెట్టించాడు. ఆ రోజున రాజ పరివారమే కాక రాజ్యంలోని పౌరులు, పసిబిడ్డలు సైతం వేడుకలు చూడవచ్చారు. కత్తిసాములు, గుర్రపు స్వారీలు, మల్ల యుద్ధాలు మొదలైనవన్నీ అద్భుతంగా జరిగాయి. అందరూ ఆశ్చర్యపోయారు. మల్ల యుద్ధంలో భీముడికి దుర్యోధనుడికి పోటీ పడింది. వారుభయులు అసహాయ సూరులనే అనిపించుకున్నారు. వారిని వారించడానికి భీష్మ, ద్రోణాదుల వంటి పెద్దలు చాలా శ్రమ పడవలసి వచ్చింది. అంత పౌరుషంగా నడిచింది వారి పోటీ. అటు తరువాత శస్త్ర విద్యా ప్రదర్శనం, విలువిద్యలో అర్జునుడిని మించిన వారు ఎవ్వరూ లేరని ఏకకంఠంతో అందరూ జయఘోష పెట్టారు. ఈ మాట వినగానే కర్ణుడు ముందుకొచ్చి, కుర్రకుంక, అర్జునుడికేం వచ్చు విలువిద్య? ఏమి తెలియకుండా ఎందుకు వాడిని ఊరక పొగుడుతున్నారు? చూడండి నా విద్య అంటూ తన శస్త్ర విద్యా నైపుణ్యాన్ని ఆగపరిచాడు. బేష్ బేష్ అని పలు విధాలా మెచ్చుకున్నారు అందరూ. ఈ విజయగర్వం చూసుకొని కర్ణుడు, అర్జున, నాతో యుద్ధం చేసి నన్ను గెలు అని సవాలు చేశాడు. ప్రశాంత భావంతో అర్జునుడు, ఏంటి అనుజ్ఞ అన్నట్టు భీష్మ, ద్రోణుల వంక చూశాడు. అప్పుడు వారు లేచి, ఇది పరీక్షారంగమే కానీ యుద్ధరంగం కాదు అని అంటూ, అయినా కర్ణ, సూతపుత్రుడివైన నువ్వు రాజకుమారుడైన సారథిని యుద్ధానికి పిలవడం తగదు సుమా అని మందలించారు. అప్పుడు దుర్యోధనుడు లేచి సభ వంక తిరిగి, అదేమాట, ఇప్పుడే నేను కర్ణుని అంగరాజ్యానికి ప్రభువుగా చేస్తున్నా అని చెప్పి వెంటనే మంగళ ద్రవ్యాలు తెప్పించి కర్ణుడికి పట్టాభిషేకం జరిపించారు. ఇదండి ఇవాల్టి మహాభారత కథలు. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. మహాభారతం ఇలా షార్ట్ స్టోరీస్గా కాకుండా మొదటి నుండి వినాలనుకుంటే కామెంట్ డ్రాప్ చేయండి. మహాభారతం పాడ్కాస్ట్ చేస్తాను.